కావాలని నేను ఆశపడుతున్నాను. ఈ లెంట్ సీజన్లో ప్రిన్సిపల్స్ టు ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్, ప్రిన్సిపల్స్ టు ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి సూత్రాలు అన్నటువంటి ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి సూత్రాలు అన్నటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలీల యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు నామడిక్ పీపుల్, సంచార జీవులుగా వారు ఉంటూ ఉన్నారు. ఇశ్రాయేలీలు వీరందరూ కూడా ఒక ప్రయాణం గుండా వెళ్తూ ఉన్నారు. ప్రయాణం గుండా వెళ్తున్నారు. ఎటువైపునకు వారు ప్రయాణం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు అంటే వారు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి బయలుదేరారు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వారు బయలుదేరారు. వారు బయలుదేరినటువంటి సమయంలో కనానును ఎదుర్కొనేటటువంటి సమయంలో వారు 7 శత్రువులను చూశారండి. 7 శత్రువులను వారు ఎదుర్కొన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1వ వచనము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదివితే 7 గుంపులు, 7 వారు శత్రువుల్ని ఎదుర్కొన్నట్లుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. చూడండి, వారు శత్రువులను చూసిన తర్వాత శత్రువులు ఉన్నారని వారు తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ వారు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్ ని కూడా మనం నేర్చుకోవాలి. వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ని వారు పాటించారు. ఆ ప్రిన్సిపల్స్ ఏంటో మనం కూడా నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, వారు కొన్ని నిబంధనలు ఖచ్చితముగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వెళ్ళేటటువంటి వారు నేర్చుకోవాల్సినటువంటి వారై ఉంటూ ఉన్నారు. కొన్ని నిబంధనలను ఖచ్చితంగా వారు నేర్చుకోవలసినటువంటి వారై ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము. 23వ కీర్తన ఏ విధంగా కంఠస్థ చెప్తామో మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కూడా చెప్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముందమ్మా అంటే మీరు చెప్తారు అందరూ కూడా. దానిని విశ్వాస వీరుల పట్టిక అని పిలుస్తారు. మనందరికీ సుపరిచితం విశ్వాస వీరుల యొక్క అధ్యాయం. అనేక మంది విశ్వాస వీరులు ఆ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు. అయితే మనమందరము ఈ ఉదయకాల సమయంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేవారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రదేశానికి వెళ్ళేవారు ఏ విధంగా వారు ప్రవర్తిస్తారు? హౌ దే బిహేవ్ అనే విషయాన్ని మనము చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ సమయంలో దేవుని ఆలయంలో కూర్చొని దేవుని వాక్యము వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పాలి. మీరు జవాబు చెప్పాలని నేను అడగను, కానీ మీ మనసులో మీరు సమాధానం చెప్పుకోనండి. తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ కూర్చున్నటువంటి మనము మన హృదయముతో మన మనస్సుకి మనము సమాధానం చెప్పుకుందాం. ఏంటి పాస్టర్ గారు ఆ ప్రశ్న అని అడుగుతారా? ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో ఇప్పుడు దేవుడు మనల్ని పిలిస్తే, ఒకవేళ దేవుడు ఇప్పుడు గాని వస్తే ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తాము? ఇది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇప్పుడు దేవుడు ఒకవేళ నన్ను పిలిస్తే, లేకపోతే ఆయన రాకడ జరిగితే ఎంతమంది మనము పరలోకానికి వెళ్తాము? డోంట్ గివ్ ఆన్సర్ టు మీ, టెల్ టు యువర్ హార్ట్స్, ఈవెన్ మీ టు. నేను కూడా నా హృదయానికి నేను చెప్పుకుంటాము. నిశ్చయముగా మనము పరలోకానికి వెళ్ళి తీరాలి. అందుకోసమే కదండి మనం అందరం వచ్చి కూర్చుంది దేవుని ఆలయంలో. నిశ్చయముగా మనందరము పరలోక రాజ్యానికి వెళ్ళి తీరాలి. నరకానికి వెళ్ళడానికి మనం ఇక్కడికి చేరలేదండి. నరకానికి వెళ్ళడానికి మనం ఎవరూ కూడా దేవుని మందిరావరంలోకి రాలేదు. పరలోకానికి వెళ్ళడానికి మనమందరము కూడా ఇక్కడ చేర్చబడి ఉంటూ ఉన్నాము. పరలోకము పాలు తేనెలు
ప్రవహించే దేశానికి వెళ్ళేవారు ఎలా ఉంటారు పరలోకానికి వెళ్ళేవారు? లేకపోతే పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వెళ్ళేటటువంటి వారు ఎలా ఉంటారో పరిశుద్ధ బైబిల్ గ్రంథపు వెలుగులో నుంచి 3 ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్స్ ని ఈ లెంటన్ సీజన్ లో మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, సమయమును బట్టి నేను 3 ప్రధానమైన ప్రిన్సిపల్స్ ని మీ ముందుకు తెస్తాను. ఒకవేళ నేను ఆ 3 ఈ రోజు చెప్పకపోతే దేవుని చిత్తమైతే ఇంక కొన్ని పాయింట్స్ మరి ఎప్పుడైనా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, పరలోకము లేదా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళేవారు ఎలా ఉంటారో పరిశుద్ధ బైబిల్ గ్రంథపు వెలుగులో నుండి కొన్ని ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్స్ ని మనము నేర్చుకుందాం. చూడండి, ప్రధానమైనటువంటి నిబంధనలు దేవుడు మనకు నేర్పించే 3 ప్రధానమైనటువంటి నిబంధనలు. మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసే ముందు అబ్రహామును గురించి మనమందరం కూడా ఒకసారి వాక్యంలో నుంచి మనం చూద్దాం. అబ్రహామును గురించి మనం తెలుసుకుందాం. మనం చదివాము ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో అబ్రహామును దేవుడు పిలిచాడండి. ఆయనను పిలిచిన తర్వాత అబ్రహామును పిలిచి ఎక్కడికి వెళ్ళబోతున్నాడో అబ్రహాముకు తెలియకుండానే, ప్రియమైన దేవుని వారలారా, he doesn't know where he is going. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు. దేవుడు పిలిచిన వెంబడే ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రహాముకు తెలియకుండానే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానమును నమ్మి విశ్వసించి తాను ఎరుగని దేశానికి బయలు వెళ్ళాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎరగని దేశం, ఎరగని ప్రజలు, ఎరగనటువంటి చోటికి వాగ్దానమును నమ్మి ఎత్తి పట్టుకొని అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, తాను బయలుదేరి వెళ్ళిన తరువాత మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఆయన బయలుదేరి వెళ్ళాడు కదా. ఆయన బయలుదేరి వెళ్ళిన తరువాత మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని వారలారా, ఏదైనా మరణ పడక మీద ఉంటేనో, ఏదైనా కష్టాల్లో ఉంటేనో, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటేనో ఇవన్నీ వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అని అనుకునే రకం కాదు అబ్రహాము. ఏంటండి, ఆయన ఆరోగ్యం బాగలేకనో, లేకపోతే మరి తన పరిస్థితి బాగలేకనో దేవుడు పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని అబ్రహాం ఆ రకం కాదండి. అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తే ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు, సంపద ఉంది, మనుషులు ఉన్నారు, మంచి శక్తి, బలము, ఆరోగ్యం ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా అబ్రహాము పరదేశిగానే జీవించాడండి. ఒక విశ్వాసి నేర్చుకోదగిన ఒక మంచి పాఠము ఏంటంటే, అన్ని ఉన్నా కూడా ఏమి లేకపోతే ఈ జీవితం ఇక్కడ వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళిపోదామా, దేవుని దగ్గరికి వెళ్ళిపోదామా అని అనుకునేటటువంటి ఎత్తు ఒక ఎత్తు అయితే, అన్ని ఉండి కూడా అబ్రహాము పరలోకానికి వెళ్ళడానికి నేను ఇక్కడ వాడను కాను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడండి అబ్రహాము? నేను ఇక్కడ వాడను కాను, పరలోకానికి చెందిన వాడనని ప్రకటించిన ఒక గొప్ప సాక్ష్యము అబ్రహాముది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడండి? నేను ఇక్కడ వాడను కాను, నేను పరలోక సంబంధిని, నేను పరలోకానికి చెందిన వాడనని ప్రకటించిన ఒక గొప్ప సాక్ష్యము అబ్రహాముది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కూర్చుని ఉన్న మనము మన జీవిత విధానంలో అనేకమైన వ్యత్యాసాలు ఉండొచ్చు. అందరూ సేమ్ ఉంటారంటే ఉండరు. అందరి జీవిత విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ నిజముగా పరలోక రాజ్యము వెళ్ళేటటువంటి వారి యొక్క లక్షణాలు, పరలోక రాజ్యము పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి వెళ్ళేటటువంటి వారి యొక్క లక్షణాలు 3 ప్రధానమైనటువంటి లక్షణాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరలోకానికి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వాగ్దానం చేసినటువంటి
దేవుడు మనలందరినీ తీసుకుని వెళ్ళేటప్పుడు, ఆ రోజు వారిని తీసుకుని వెళ్ళేటప్పుడు, ఈ రోజున మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొట్టమొదట లక్షణము ఏమిటి అనంటే, నెంబర్ 1, మొట్టమొదట విషయం అండి. మొదటి విషయంలోనే నేను ABCD అట్లా చెప్తాను, మీరు వాక్యంను అర్థం చేసుకోగలరు. మొదట లక్షణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, we people, we do not have an earthly mind, we have an heavenly mind. మొదటి లక్ష్యం ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి వారి యొక్క, లేదా ఆ రోజు పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రదేశానికి వెళ్ళేటటువంటి వారి యొక్క లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, we people, we don't have an earthly mind, we have an heavenly mind. అంటే భూ సంబంధమైనటువంటి మనస్సు మనకుండదు, పరలోక సంబంధమైనటువంటి మనస్సు మనకుంటది. ఏంటిది పాస్టర్ గారు ఏంటిది? భూలోక సంబంధమైనటువంటి మనస్సు కాదంటే ఏంటి, పరలోక సంబంధమైన మనస్సు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి మీరు దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీటి గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. 19వ వచనం, నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు మనసు నుంచుచున్నారు. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. 21వ వచనము, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మొట్టమొదటి విషయం ఏంటి? మొదటి పాయింట్ ఏంటంటే, we people don't have an earthly mind, we have an heavenly mind. భూ సంబంధమైన మనసు మనకుండదు, పరలోక సంబంధమైన మనసు మనకుంటది అన్న దాంట్లో మొదటి విషయాన్ని మనం చూద్దాము. మొదటి విషయం ఏంటంటే, పరలోకపు సంబంధమైన లేకపోతే పరలోక మనస్సు కలిగిన వారు ఈ పొట్ట కొరకు కష్టపడరండి. ప్రియమైన దేవుని వారులారా, ఏంటండి? పరలోక మనస్సు కలిగిన వారు ఈ పొట్ట కొరకు కష్టపడరండి. పరలోక సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా సుఖించుదుమా అనే విషయాలను వారు ఆలోచన చేయరు. The basic Christian walk of a Christian is heavenly minded. The basic Christian walk of a Christian is heavenly minded. Heavenly mind. లోక సంబంధమైన మనుషులు ఏం ఆలోచన చేస్తారండి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అనేటటువంటి విషయాల మీదనే ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన వారికి, పరలోక సంబంధమైన వారికి ఇవి ప్రాధాన్యతలు కాదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని సంగమా, ఒక పరలోక సంబంధమైన వ్యక్తి ఏమి ఆలోచిస్తాడు చెప్పండి? ఒక పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? మా కాలనీలో చిన్నప్పుడు ఒక అంకుల్ ఉండేవాడు. చిన్నప్పుడు ఆయన మంచి హోదాలో రిటైర్డ్ అయ్యాడు. BDL డిఫెన్స్ లో మంచి హోదాలో రిటైర్డ్ అయ్యాడు అంకుల్. అయితే ఆయన చనిపోయేటప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పారు. ఆ మాట విని మేము పదే నవ్వుకునే వాళ్ళం. ఆయన చనిపోయేటప్పుడు అందరి హృదయం ఏమని కొట్టుకుంటుందండి? లబ్ డబ్ లబ్ డబ్. ఆయన అంటే డబ్బు 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 అని చనిపోయిందంట. డాక్టర్ గారు చెప్పింది విషయం. ఏం చెప్పిందండి? ఆయన డబ్బు డబ్బు డబ్బు, మందేమో లబ్బు డబ్బు లబ్బు డబ్బు, ఆయన డబ్బు డబ్బు అని అది చెప్తే ఇక మేము ఎప్పుడు కూడా స్నేహితులు కలుసుకున్నప్పుడు ఇక డబ్బు డబ్బు అని నవ్వుకునే వాళ్ళం. సార్ నేను అంటే ఆయన గురించి అని కాదండి, అంటే మనుషుల వ్యక్తిత్వాలు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుదుమో అని ఎవరు ఆలోచిస్తారు? లోకస్తులు ఆలోచిస్తారు. పరలోక సంబంధమైనటువంటి వారు వీటికి ప్రాధాన్యతనివ్వరు. పరలోక
ప్రాధాన్యత ఇవ్వరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులుగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులుగా గుర్తుపెట్టుకుందాం. మన క్రైస్తవ నడవడిక ఈ లోక సంబంధమైన శారీరక తృప్తిని పొందుకునేటటువంటి మనస్సును మనం పెట్టుకున్నామా? ఈ లోకములోనే నడుస్తున్నాం మనం ఇంకా. ఈ లోకములోనే నడుస్తున్నాం మనం ఇంకా. అలా అని నేను ఎవరిని కూడా మీరు తినకుండా ఉండొద్దని నేను చెప్పడం లేదు. ప్రియమైన దేవుని వల్ల అన్ని విద్యలు పొట్టకూటి కోసమే అని మీకు కూడా పెద్దలు నానుడు ఒకటి చెప్పారు. నేను అలాగనే తినొద్దు అని నేను చెప్పడం లేదు. ఏ విశ్వాసి అయితే వాటి మీద దృష్టి పెడుతున్నారో, ఏ విశ్వాసి అయితే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో పరలోకానికి మనం వెళ్ళాం. ఎందుకంటే దేవుని వాక్యమే తెలియజేస్తుంది, తిండిబోతులు పరలోక రాజ్యానికి చేర్చబడరు అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. నా మాటలు కాదండి, బైబిల్ చెప్తుంది కదా. నెవర్ ఎవర్ బి ఎర్త్లీ మైండెడ్, నెవర్ ఎవర్ బి ఎర్త్లీ మైండెడ్. లోక సంబంధమైన నడవడిక, లోక సంబంధమైన మరి తృప్తి కోరికలు తీర్చుకునేవారు పరలోకానికి వెళ్ళరు. కడుపు నింపుకోవడానికి అనేక సార్లు, అన్ని సార్లు ప్రయత్నం చేసేవారు కూడా. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకనే మనము చదివినటువంటి వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము స్పష్టంగా చదివింటూ ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, మొదటి విషయము మనం తెలుసుకున్నాం ఏంటంటే, పరలోకపు మనసు కలిగిన వారు ఈ పొట్టకూటి కోసము కష్టపడరు అనే విషయాన్ని మనం చూసాము. ఇక రెండో విషయంలోనికి మనం ముందుకు వెళ్దాం. రెండో విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తా ఉన్నాను. భక్త పౌలు రచించిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని గాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకున్న కోరుచున్నాము. రెండో విషయం ఏంటో తెలుసా ప్రియ దేవుని వారలారా? పరలోక సంబంధమైన వ్యక్తులు, పరలోకానికి వెళ్ళాలని కోరుకునే వ్యక్తులు, పరలోకానికి వెళ్ళాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, రెండో విషయాన్ని ముందుకు తెస్తున్నాను. శరీరంలో ఉండేటటువంటి ముళ్ళు, శరీరంలో ఉండే ముళ్ళు, శరీరంలో ఉండేటటువంటి ముళ్ళు ఏంటండి? శరీరంలో ఉండేటటువంటి ముళ్ళు, అది నీ బలహీనత కావచ్చు, నీ ఆరోగ్యపరమైనటువంటి బలహీనత అవ్వచ్చు. ఎనీ వీక్నెస్ దట్ యూ హ్యావ్. పౌలు అంటాడు కదా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. పౌలు మీరు అనుకున్నట్టు అందగాడా? విహీనుడు ఆయన. గూనిగడ్డ ఉందంటారు, కళ్ళు సరిగా మసకగా కనబడతాయంటారు. మరి ఆయన ఎలా చేశాడండి పరిచయం? ప్రియమైన దేవుని వారలారా, ఆయన కూడా అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. చూడండి, శరీరంలో ఉండేటటువంటి ముళ్ళు. ఇంకెంత కాలం అండి, ఇంకెంత కాలం అని అనుకునే వారందరూ ఏమి జ్ఞాపకము చేసుకుంటారంటే, ఈ మధ్యమైనది, మధ్యం అంటే అర్థం ఏంటండి? నాశనమైపోయేది. ఈ మధ్యమైనది, ఈ నాశనమైపోయేది నిత్య మహిమ శరీరము చేత ధరింపజేయబడతాము. ఇది పరలోక సంబంధి యొక్క దృష్టి ఏంటో తెలుసా? పరలోక సంబంధి యొక్క దృష్టి, పరలోకానికి వెళ్ళేవాడు ఆలోచించేటటువంటి ముందు చూపేందంటే, రేపు నేను మరణిస్తే కదా, చాలా మంది ఎట్లా పడితే అట్లా బతికేసి చనిపోతే ఏమైతుందో ఏముండదు. చనిపోయిన తర్వాత అసలు కత్తుంటుందండి. మన ముందు 2 దారులు ఉంటాయి. చనిపోయినాకనే అసలు జీవితం ప్రారంభించబడుతుంది. ఏంటంటే, ఒకటి నరకము, ఒకటి స్వర్గము. పరలోకము నిత్య నరకాగ్ని. అసలు అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు అసలే బాధ, అప్పుడు బాధ, అసలు బాధ.
కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, చూడండి, రేపు మన మరణాంతరము మనకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. నమ్మాలండి. మహిమ శరీరము, చూడండి, నిత్యమైన మహిమ శరీరము చేత ధరింప చేయబడతాము. ఇది పరలోక సంబంధమైనటువంటి దృష్టి. నేను నా శరీరంలో కలుగుతున్నటువంటి ప్రతి బాధ నుండి, శరీరంలో కలుగుతున్న ప్రతి విధమైనటువంటి వేదన నుండి ఒక విశ్వాసి పరలోక రాజ్యములో చేర్చబడినప్పుడు ఇవన్నీ కూడా తీర్చివేయబడతాయండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఎన్ని ప్రయాసాలను పడ్డావు, అక్కడికి పోయిన తర్వాత అవన్నీ ఉండవు. మా నాన్నగారు ప్రతిరోజు 6 గంటలకు లేచి ఫస్ట్ రూమ్లో కూర్చొని పాట పాడతాడు. మేము అందరం వివిధ బెడ్రూమ్లో ఉన్నాం. మేము అందరం కూడా ఏం చేయాలి తెలుసా? అందరం కూడా ఫస్ట్ రూమ్లోకి రావాలి. మేము అందరం రాకపోతే ఒక బెద్దం తీసుకొచ్చి కొట్టేవాడు మమ్మల్ని. అలా కొట్టాడు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో చాలా పాటలు నేను నేర్చుకోగలిగాను. ప్రతిదినం మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందండి. ప్రతిరోజు నాన్న ఒక పాట, జీవమా చింతించకుండు ఇనుగా వచ్చిన యేసు, ఇట్లా యెహోవా నంబర్ల, ఇట్లా సుమారుగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పాటలు నేర్చుకుందంటే నాన్నగారి దగ్గర. చిన్నప్పుడు నాన్నగారు ఒక పాట పాడుతూ ఉంటే అది నేను నేర్చుకున్నాను. ఆ పాట ఈ విధంగా ఉంటుంది. కన్నీరుండదు, చావు కష్టములు ఎన్నటికీ ఉండవు. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఏముండదంట? కన్నీరుండదు, చావు ఉండదు, కష్టములు ఉండవు. చూడండి, మరి చావు కష్టములు ఉండనటువంటి స్థలము ఏంటంటే పరలోక రాజ్యము. ఇక్కడ కూర్చుని ఏంటి పాస్టర్ గారు ఎన్ని రోజులండి ఈ బాధ అని అన్నారు. ఎన్ని రోజులండి ఈ బాధ అని అనరు పరలోక సంబంధి. ప్రియమైన దేవుని వారలారా, పరలోకములో నేను మార్చబడతాను అని అంటారు. పరలోకంలో నేను మార్చబడతాను, పరలోకంలో దేవుడు నాకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఇది మనం నమ్మాలి. రెండో విషయం, పరలోక సంబంధి ఇహలోక విషయాల వరకు ఆలోచన చేయడు. రెండవదిగా ఏం ఆలోచన చేస్తాడంటే, రేపు నాకు మహిమ శరీరాన్ని దేవుడు ధరిస్తాడు. మొదటిగా క్రైస్తవ నడక, రెండవదిగా శరీరంలో కలుగుతున్నటువంటి బలహీనత
బట్టి క్రైస్తవుడు భయపడడు. ఎందుకంటే అతని దృష్టి పరలోకం మీద ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే నెంబర్ 3, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మూడవది ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన దృష్టి కలిగిన వారు హింసించబడుతున్నప్పటికీ పరలోకంలో వారు విడుదల పొందుతారు అనేటటువంటి దృఢ నిశ్చయతను వారు కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, మీకు తెలుసు కదా, జూలై మాసంలో క్రైస్తవ నాయకులు ఇండియన్ క్రిస్టియన్ డేగా డిక్లేర్ చేశారు. ఎందుకంటే మరి 52 ADలో తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. తోమా గారు ఎక్కడికి వచ్చాడంటే ఆయన మన భారతదేశానికి వచ్చాడు. వచ్చి గొప్ప కార్యాలు చేసి ఆయన 72 ADలో ఆయన చనిపోయాడు. సో దానిని పురస్కరించుకొని జూలై మాసంలో ఇండియన్ క్రిస్టియన్ డేగా చేశారు. అది మనందరికీ తెలుసు. చూడండి, తోమా గారు హింస పొంది హతసాక్షి అయ్యాడు. ఆయన ఎందుకు హతసాక్షి అయ్యాడు? కారణము ఏంటి అని అంటే, నేను హతసాక్షి అవ్వడానికి సిద్ధపడి భారతదేశానికి వచ్చానని చెప్పాడంటే ఆయన. ఏం చెప్పాడంటే ఆయన? నేను హతసాక్షి అయ్యి చనిపోవడానికి సిద్ధపడి భారతదేశానికి వచ్చాను. నేను ఎందుకయ్యా హతసాక్షి అయ్యాను అనంటే, నేను మహిమలో ఆయనతో పాటు ఉంటాను అన్నది తోమా గారి యొక్క ఏంటండి, ఆయన యొక్క విశ్వాసం. హింసించబడుతున్నప్పటికీ కూడా నీవు పరలోక రాజ్యానికి చెందిన వాడవని నీవు గ్రహించినప్పుడు ఆ హింసను మనం అంగీకరిస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, హింసింపబడుతున్నప్పుడు నేను పరలోక రాజ్యానికి సంబంధించిన వాడను అనే విషయం నీకు తెలిసినప్పుడు ఆ హింసను మనం అంగీకరిస్తాం. భరించలేం కదండి. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే అస్సలు మనం భరించలేము, అస్సలు కట్టుకోలేము మనము. కానీ హింసింపబడ్డాడు, హతసాక్షిగా మార్చబడడాన్ని బట్టి ఆయన పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, అది మూడో విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఇక 4వది ఏంటో తెలుసా? 4వది మీ ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. నెంబర్ 4, ప్రజలకు పరిచర్య. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. 20వ వచనం, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ, సంతోషింపక మీ పేరులో పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మొదటిది ఏంటంటే బేసిక్ క్రిస్టియన్ వాక్ అని మనం తెలుసుకున్నాం. ప్రాథమిక క్రైస్తవ నడవడిక, నా నడవడిక అంతా పరలోకం మీదనే ఉంది. నా దృష్టి అంతా పరలోకపు దృష్టితోనే నేను నడుస్తానని మనం మొదటి విషయం తెలుసుకున్నాం. రెండో విషయం ఏం తెలుసుకున్నాము? సఫరింగ్ ఇన్ ద బాడీ, శరీరక బాధలో కూడా నేను పరలోకంని చూస్తున్నాను. సఫరింగ్ ఇన్ ద బాడీ, శారీరక బాధలో కూడా నేను పరలోకంని చూస్తున్నాను. మూడవదిగా పర్సిక్యూషన్, హింసలలో కూడా నేను పరలోకంని చూస్తూ ఉన్నాను. ఇక 4వ విషయం ఏంటంటే మినిస్ట్రీ టు ద పీపుల్. చూడండి, ప్రజలకు పరిచర్య విషయంలో కూడా నేను పరలోకంని చూస్తున్నాను. 4వ విషయం, ప్రజలకు
పరిచర్య విషయంలో కూడా నేను పరలోకంని చూస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, చూడండి, ఆయన శిష్యులను పంపించిన తర్వాత వారు మరలా తిరిగి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వారు తిరిగి వచ్చి అంటున్నారు, అయ్యా, మేము దయ్యములను వెళ్ళగొడుతున్నాము, మేము దురాత్మలను వెళ్ళగొడుతున్నాము. నీ పేరు చెప్పుకొని, నీ పేరు చెప్పి మేము దురాత్మను వెళ్ళగొడుతూ ఉన్నాము. See, this is a Christian principle that we should learn. We should never rejoice about the effect. Once again I am repeating, we should never rejoice about the effect, but we should rejoice about the cause. కాజ్ ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అర్థమవుతుంది కదా? మనము ఏదో పని చేయడం వల్ల ఏదో జరిగింది అనే ఉద్దేశాన్ని బట్టి ప్రభువుని స్తుతించడం కంటే, ఏ ఉద్దేశంతో ఆ పని జరిగించబడిందో ఆ పనిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. See, when we do something, జాగ్రత్తగా వినండి, when we do something, ఏదన్నా చేశాం, ఉదాహరణ ఒక చర్చి కట్టామండి, ఒక సంఘాన్ని చాలా చక్కగా కట్టాము, ఇంతమంది వచ్చారు, దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించడం వేరు. ఇది ఎందుకొరకు నిర్మించబడిందో, ఇది ఎందుకొరకు కట్టబడిందో, ఇది ఎందుకొరకు నిర్మించబడిందో తెలుసుకొని దేవుని స్తుతించడం వేరు. ఇంతమంది వచ్చారు, ఇంత అందంలో ఉందని వచ్చారని కాదు మనము దేవుని స్తుతించాల్సింది. We should rejoice because of the cause. Because of the cause why the church is built. సంఘం ఎందుకు కట్టబడిందో ఆ ఉద్దేశాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఎప్పుడు కూడా కాజ్ ని మర్చిపోయి ఎఫెక్ట్ ని బట్టి రిజాయిస్ చేయకూడదండి. బట్ ఆల్వేస్ రిమెంబర్ ద కాజ్. యేసు ప్రభువు వారు శిష్యులతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు శిష్యులతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీ పేరును బట్టి మీ వలన దెయ్యాలు వెళ్తున్నాయని మీరు సంతోషపడద్దు. ఏంటండి? మీరేదో దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని మీరు సంతోషపడద్దు. దేన్ని బట్టి మీరు సంతోషించాలో తెలుసా? మీ పేరును జీవ గ్రంథములో రాయబడి ఉన్నవని జ్ఞాపకము చేసుకుని సంతోషించదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటండి? మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయని మీరు అది తెలుసుకొని దానిని బట్టి మీరు సంతోషించండి. ప్రియమైన దేవుని సంగమా, నేను చూడండి, నేను ఇది చేస్తే ఇది జరిగిందని సంతోషపడద్దు దేవుని దగ్గర. హిజ్కియా తప్పు చేసింది అదే. ఆయన ఏం చేశాడండి? ఇది నేను కట్టించినా, ఇక దేవుడి సహాయం లేదు, ఇక దేవుడు ఎవరో నేనే కట్టించినా అని శత్రువులందరూ తీసుకెళ్ళి, ఇక్కడ ఈ ఫ్యాన్ చూడు, అక్కడ కిటికీ చూడు, అక్కడ అది చూడు, ఇది చూడని చూపిస్తున్నాయి. దేవుని మహిమపరచాల్సినటువంటిది పోయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను ఇది చేస్తే ఇది జరిగిందని సంతోషించదు దేవుని దగ్గర. ఎందుకోసము చేశామో, పరలోక సంబంధమైన మనుషులము కాబట్టి ఆయన రాజ్యాన్ని కట్టడం కొరకు అది చేశామో, దానిని బట్టి మనము దేవుని సన్నిధానంలో దానిని బట్టి సంతోషించాలి. దానిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. నేను నా వల్ల జరిగింది కాదు, దేవుని కొరగది కట్టబడింది, దేవుని కొరగది జరిగింది. దేవుణ్ణి అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అది 4వ విషయం, మినిస్ట్రీ టు పీపుల్. ఆ తర్వాత మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, నెంబర్ 5 ఐదవదిగా పరలోక రాజ్య సంబంధులు ఎలా ఉంటారో 5వ వచనంలో క్షమించండి 5వ పాయింట్ ని మనం చూసినట్లయితే సపోర్టింగ్ గాడ్స్ వర్క్ అండి. సపోర్టింగ్ గాడ్స్ వర్క్. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకోండిరి. ఇక్కడ సంఘం ఏం చేసిందండి? దీని టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుంటే ఇక్కడ సంఘం ఏం చేసిందో తెలుసా? సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో జరిగింపబడుతున్నటువంటి పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు వారి ఆస్తిని కూడా
కూడగొట్టుకోవడానికి సిద్ధపడిందండి. ఆ రోజు ఉన్నటువంటి ఆ సంఘము దేని కొరకు సిద్ధపడిందండి? సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో జరిగింపబడుతున్న పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు తన ఆస్తిని సహితము కూడగొట్టుకోవడానికి ఆది సంఘం సిద్ధపడిందండి. దిస్ ఈస్ కాల్డ్ టు బి మినిస్ట్రీ సపోర్టింగ్ గాడ్స్ వర్క్ అండి. విశ్వాసులమైనటువంటి మనందరికి ఒక ప్రశ్న, ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసులమైనటువంటి మనందరికి ఒక ప్రశ్న. రెండవ పాయింట్లోకి వెళ్ళక ముందు ప్రియమైన దేవుని వారలారా, నేను సమయాన్ని బట్టి ఆ 2-3 పాయింట్లను నేను కుదించేస్తాను. అయితే మొదటి పాయింట్లోనే ఉన్నాము. విశ్వాసులమైన మనందరికి ఒక ప్రశ్న ఏంటంటే, మనము దేవునికి ఎంతమంది క్రమము తప్పకుండా ధారాళంలో గుప్పిలి విప్పి దేవుని పరిచర్యకు సహకరిస్తున్నాము? అందరికీ ఒక ప్రశ్న. మనము దేవునికి ఎంతమంది క్రమము తప్పకుండా ధారాళముగా గుప్పిలి విప్పి దేవుని పరిచర్యకు సహకరిస్తున్నాము? మనకు వచ్చే సంపాదన ఎంత? దేవునికి ఇచ్చేది ఎంత? మనకు వచ్చే సంపాదన ఎంత? మనం దేవునికి ఇచ్చేది ఎంత? ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇచ్చాడండి మనకు డబ్బులు, మనం సంపాదిస్తే వచ్చేది కాదండి. ఒకసారి నేను ఇట్లనే చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, అయ్యగారు నేను కష్టపడి శక్తి బలము చెమటోర్చి నేను సంపాదించుకుంటే మీరేం చెప్తున్నారు తెలుసా? దేవుడు ఇచ్చాడు అంటున్నాడు. దేవుడు ఎలా ఇచ్చాడండి? దేవుడు ఇయ్యలే, నేను సంపాదించుకున్నా అన్నాడు నాతోటి. నువ్వు అట్లా చెప్పొద్దు అన్నాడు. పాప మా సారు వారం రోజులకు అడ్డం పడిన తర్వాత అయ్యగారు వచ్చి ప్రార్థన చేయండి ప్లీజ్ అంటూ ఉన్నాడు. అరే ఏమైంది సార్, మీకు మీ శక్తి ఏమైంది, మీ బలం ఏమైంది, మరి ఎందుకు ప్రార్థన చేయమంటున్నారు అడిగాను నేను. దేవుడు ఇస్తేనే శక్తి, దేవుడు ఇస్తేనే డబ్బులు, దేవుడు ఇస్తేనే సామర్థ్యత, దేవుడు ఇస్తేనే. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అది విశ్వాసులు మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చాడండి, దేవునికి ఇవ్వాలంటే మనము, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇచ్చిన దానిలో నుండి మనం దేవునికి ఇస్తే మంచిది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, నిజ జీవితంలో జరిగింది. ఇవ్వడము ఎంత దీవెనకరంలో నేను చెప్తానండి. ఇవ్వడం ఎప్పుడు హార్వెస్ట్ ఫెస్టివల్ అప్పుడే కాదండి, ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, ఇవ్వడము ఎంత దీవెనకరంగా మీకు నేను చెప్తాను. ఆల్వేస్ సపోర్ట్ గాడ్స్ వర్క్ అండి. నేను ఏసీటీసీలో 4th ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వారి బ్రాంచ్ లో కాన్కరెంట్ వర్క్, ప్రాక్టికల్ వర్క్ వేరే, కాన్కరెంట్ వర్క్ వేరే అండి. కాన్కరెంట్ వర్క్ ప్రతి ఆదివారము ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను ప్రతి ఆదివారం అయ్యగారికి సహాయం చేయాలి. అయ్యగారు ప్రార్థన చేయమంటే, బైబిల్ రీడింగ్ చేయమంటే, బల్ల ఆరాధనలో బల్ల కలపమంటే, ఇక అయ్యగారు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అలాగున్నా నేను షామీర్పేట్ ప్రాంతంలో ఒక కాంక్రీట్ వర్క్ లో నిమగ్నమై ఉన్నానండి. 1 సంవత్సరం పాటు కాంక్రీట్ వర్క్ చేసుకుంటే చుట్టుపక్కల ఉన్న చాలా మంది దైవ సేవకులు చాలా మంది పరిచయం అయ్యారండి. అక్కడ ఒక పేరు దైవ సేవకుడు పరిచయం అయ్యాడు. చాలా పొట్టిగా ఉంటాడండి, 3-4 అడుగులు. ఆయన భూనిగడ్డ ఉంటుంది, చాలా నల్లగా ఉంటాడు. అలాగే ఆయన భూనిగడ్డ కలిగినటువంటి వాడు. కరపత్రాలు పట్టుకొని సువార్తలు ప్రకటిస్తాడండి. ఎన్నో వందల మంది ఆత్మలను రక్షించాడండి ఆయన. పాపం ఒకసారి ఏం జరిగిందంటే, ఆ అయ్యగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన సమాధి చేయడానికి కూడా ఖర్చులు వాళ్ళ దగ్గరికి లేవు. 2 కుమార్తెలకు కుమారుడు, నాకు తెలుసు, చాలా పేద స్థితిలో ఉన్న దైవ సేవకుడు. ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఒక దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చి కాన్ఫరెంట్ వారికి వెళ్ళినప్పుడు వారి పరిస్థితిని నాకు తెలియజేశారు. వారి పరిస్థితిని నాకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, అయ్యా ఆ పాస్టర్ చాలా నమ్మకంగా చేశాడు, ఏం సంపాదించుకోలేదు, చిన్న సంఘము, 2 కుమార్తెలు ఉన్నారు, 1 కుమారుడు ఉన్నాడు, వారికి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. ఆ రోజు ఆ సేవకుడు చెప్పిన విషయాలు నా హృదయంలో కలక చెందిస్తూ ఉన్నాయి. చాలా బాధ అవుతుంది నాకు. అరే నేను సేవలో లేని, నేను ఎలాగైనా డబ్బు సహాయం చేయాలి, ఎలాగైనా నేను సహాయం చేయాలి, ఎలాగైనా వారికి సహాయం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాను. కానీ చేతిలో డబ్బులు లేవు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు ఏసీటీసీలో 4th ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. మా నాన్నగారు ఇంటికి పిలిచి, నువ్వు ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలి కాబట్టి ఇదిగో ఈ ఫీజు తీసుకొని వెళ్ళి నువ్వు ఫీజు కట్టాలన్నారు నాన్నగారు నన్ను. అంటే ఆ ఫీజు తీసుకొని కాలేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆ
పాస్టర్ గారికి, ఆ కుటుంబానికి నేను అందించాను. ప్రియమైన దేవుని వారలారా, ఇది నేను గొప్ప చెప్పుకోవడానికి చెప్పడం లేదు. ఇది కేవలము సువార్తలో ప్రేరణ కలిగించబడడానికి నేను చెప్తున్నాను. చూడండి, ఆ సేవకుడికి ఇచ్చి వచ్చిన తర్వాత, కుటుంబానికి ఇచ్చి వచ్చిన తర్వాత ఏసీటీసీలో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాను. ఫీజు నేను నాన్నకి చెప్పలేదు, నాన్నగారు అడుగుతారు నన్ను. అక్కడ బోర్డు లిస్టులో నా పేరు వచ్చేసింది. ఫీజు కట్టనటువంటి వారు బి ప్రదీప్ శామ్యుల్ ఎస్టీబీసీ సో అండ్ సో ఫీజు డ్యూ ఉంది అని నా పేరు బోర్డులో వచ్చింది. నాకు భయం వేసింది. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను ఆ టైంలో చాలా మందికి పొద్దున్నే లేవగానే డైలీ గాడ్స్ వర్డ్, టుడేస్ ప్రామిస్ అని పొద్దున్నే టెక్స్ట్ మెసేజ్ పంపించేవాడిని. ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తున్న విధంగా టెక్స్ట్ మెసేజ్ పంపించేవాడిని. ఒక 100 మందికి, అమ్మా నాన్న ఇద్దరు సంఘాల్లో ఉన్న విశ్వాసులకు నేను వాక్యాన్ని పొద్దున్నే పంపించేవాడిని. అలా పంపిస్తుంటే ఇంటర్మీడియట్ బోర్డులో మాకు తెలిసినటువంటి ఒక అక్కగారికి ఆ రోజున ఆ వాక్యము ఏదో నేను పంపించిన టెక్స్ట్ లో ఆ వాక్యం మాట్లాడడం ద్వారా ఒక 3 days తర్వాత అక్కగారు మంచి పోస్ట్లో, మంచి హోదాలో ఉన్నారు. నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డులో నాకు మెసేజ్ చేశారు. శామ్, కెన్ యూ ప్లీజ్ కాల్ మీ అని మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ చూసుకొని నేను అక్కగారికి కాల్ చేయడం జరిగింది. అయ్యా, ఏసీటీసీలో చదువుకుంటున్నావు, నీకేమైనా అవసరతలు ఉన్నాయా? నీకేమైనా అవసరతలు ఉంటే నాకు యూ ఫీల్ ఫ్రీ టు టెల్ మీ, నాకు చెప్పు, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలను అనగానే అడిగిన వెంబడే చెప్తే బాగోదని ఒక 3 days టైం తీసుకొని మెసేజ్ చేశాను. అక్క, నాకు ఇట్లా ఫీజు కట్టాలక్క, చాలా అవసరతలో ఉన్నాను అని చెప్పినాను. చెప్పగానే నా ఆఫీస్కి రా అన్నది అక్క. అక్కడ గాంధీ భవన్ పక్కన ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుందండి పైన. అక్క రమ్మన్నది. ఆఫీస్లో కూర్చోబెట్టి, ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చక్కగా కాఫీ ఇచ్చి ఒక చెక్ రాసి ఇచ్చింది నాకు. ఆ చెక్ రాసి ఇవ్వడమే కాదు, కానీ ఈ 2 years అయిపోయే మొత్తం ఫీజు కూడా నేనే కడతా అని చెప్పిందండి. దేవుని నామం నాకు మహిమ కలుగుతుంది కాక. ప్రియమైన దేవుని వారలారా, నేను సాయం చేసింది ఎంత అండి? నేను సాయం చేసింది ఎంత? కొంతే. కానీ నాకు ప్రియమైన దేవుని వారలారా, అక్క చెక్ రాసి టు ద ఏసీపీసీ, టు ద శామ్, పాస్టర్ ప్రదీప్ శామ్యుల్ అని, ఐ వాజ్ వండర్డ్ దట్ గాడ్ వర్క్స్ ఆర్ వెరీ వండర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. నేను ఇచ్చిన దానికి 2 అంతలు దేవుడు నాకు ఇచ్చాడండి. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ దట్ ఐ గాట్, బట్ ఇట్ ఈస్ డబుల్. ఒక్కటే ఉద్దేశంతో నేను పరిచర్యకు, దాని కొరకు నేను ఇచ్చానండి. ఇది ప్రభు పని, ఇది పరిచర్య కొరకు నేను ఇచ్చానండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను. నాకు, మీకు, మనందరికీ ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, యూ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ గివింగ్ టు ద లార్డ్. You will never ever disappoint giving to the Lord. దేవునికి ఇవ్వడాన్ని బట్టి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాలేదండి. ఆల్వేస్ సపోర్ట్ గాడ్స్ వర్క్, ఆల్వేస్ సపోర్ట్ గాడ్స్ మినిస్ట్రీ. చాలాసార్లు నేను పెద్దలతో కూర్చుంటాను కదా, ప్రభు చరణ్ గారు, ప్రెసిడెంట్ గారు, ఆర్పి అబ్రహం గారు, పెద్దలు, వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు, సంఘం కొరకు మేము చాలా చేశామండి అని అంటారు. నిజమే కదండి? మాటలు విన్నప్పుడు సంఘం కొరకు మరి ఎన్నో త్యాగాలు చేస్తేనే సంఘము నిర్మింపబడుతుంది. ప్రియమైన దేవుని వారు, అప్పుడు ఆ విషయాలు వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సేవకుడిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. టేక్ రెస్పాన్సిబిలిటీ individually to see God's work being done. Take responsibility individually to see God's work being done. దేవుని పరిచర్య పని జరిగించబడడానికి వ్యక్తిగతమైన బాధ్యత మనకు ఉండాలండి. ఈ సంఘం ఎవరిదండి? సెమినరీ బ్యాప్టిస్ట్ సంఘం ఎవరిది చెప్పాలి? సెమినరీ బ్యాప్టిస్ట్ సంఘము ఎవరిది? దేవుడిది సంఘం. ఇది మనుషుల్ని కాదు, దేవుడిది సంఘం. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పాలి అని అంటే ఇది నా సంఘం అండి, నా సంఘం. మీరు పాస్టర్ గారు మళ్ళా ఏంటి పాస్టర్ గారు సంఘం అంటారు అనుకోకండి. ఇది ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చెప్పుకోవాల్సిన విషయమే. ఇది నా సంఘము. నేను ఎక్కడ బాప్తిస్మము పొంది వాక్యములో అభివృద్ధి చెందుతూ ఉన్నానో ఇది నా సంఘం అండి. నా సంఘాన్ని నేను బలపరచకపోతే ఎవరు బలపరుస్తారు నా సంఘాన్ని? కదా, మీరు ఏ సంఘానికి వెళ్తారని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? మా సంఘం అండి, నా సంఘము సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం నల్గొండ అని చెప్తాం మనం. నా సంఘానికి నేను చేయూతని ఇవ్వకపోతే ఎవరు నడిపిస్తారండి?
అందుకొరకే కదా బైబిల్ సిద్ధాంతం ఏంటో తెలుసా, బైబిల్ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా. వారు వారి ఆస్తిని అంతటిని తీసుకొని వచ్చి అమ్మి ఏం చేశారు, అపోస్తుల పాదముల దగ్గర పెట్టారంటండి. దేవుని సేవకునిగా నేను మీ ఆస్తులన్నీ అమ్మి తెచ్చి సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం నల్గొండ ముందు పెట్టమనడం లేదండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఒక మాట నేను చెప్పగలుగుతాను. ఆ మాట ఏంటంటే ప్రియ దేవుని వాళ్ళారా, బీ రెగ్యులర్ గివింగ్ టు ద లార్డ్. బీ రెగ్యులర్ ఇన్ గివింగ్ టు ద లార్డ్. రెగ్యులర్ గా దేవునికి చెందాల్సింది దేవునికి ఇస్తే చాలని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారు ఇలాంటి విషయాలు మీరు నాకు మాకు చెప్పకూడదు అని అంటే పాస్టర్ గారు తప్పించి ఎవరు కూడా ఈ విషయాలు చెప్పలేరు. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఇవ్వండి, పరిచర్యకు సహకరించండి. దేవుడు నిన్ను నన్ను మనలందరినీ దీవిస్తాడు. అందరూ ఆమేన్ చెప్దాం, ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవునికి ఇచ్చి మోసపోయిన వారు ఎవ్వరు లేరు. అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. చివరిలో చూద్దామండి ఒకసారి. ఇవన్నీ చూస్తూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి వద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి వద్దాము. మొదటి పాయింట్ లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మొదటిది క్రిస్టియన్ వాక్, రెండవది సఫరింగ్ ఇన్ ద బాడీ, మూడవది పర్సిక్యూషన్ హింస, నాలుగవది మినిస్ట్రీ టు పీపుల్, ఐదవది సపోర్టింగ్ గాడ్స్ వర్క్. ఇవన్నీ కూడా పరలోక సంబంధమైన మనుష్యులు ఈ మనసు కలిగి ఉంటారండి. ఎవరు కలిగి ఉంటారండి? ఈ మనసు ఎవరు కలిగి ఉంటారు? క్రిస్టియన్ వాక్, సఫరింగ్ ఇన్ ద బాడీ, పర్సిక్యూషన్, మినిస్ట్రీ టు ద పీపుల్, సపోర్టింగ్ టు గాడ్స్ వర్క్. ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారు? పరలోక సంబంధమైనటువంటి మనుషులు ఈ మనసు కలిగి ఉంటారు. ఈ మనసు కలిగి ఉంటేనే కదా పరలోక సంబంధమైన మనుషులు కదా అని కన్క్లూడ్ చేస్తాడు పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి వచ్చేటప్పటికి. చూద్దామండి, చివరికి వచ్చే మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషిదపరచుచున్నారు కారా. ఇటువంటి వారు కారా పరలోక రాజ్యం చూసేవాళ్ళు. ఇక్కడ ఆస్తి అంతస్తులు కట్టుకొని ఇదే శాశ్వతమని జీవించేవారు. పరలోక రాజ్యానికి ఎక్కడ ప్రతీకులండి? పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఇక్కడ మేము పరదేశులమని జీవిస్తున్నటువంటి వారు అట్టివారు కదా పరలోక రాజ్యానికి ప్రత్యేకులు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఫస్ట్ పాయింట్ ముగించేటప్పటికి టైం అయిపోయింది. సెకండ్ థర్డ్ పాయింట్లు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మనం నెక్స్ట్ టైం వాటిని ధ్యానం చేద్దాం. చూడండి, మొదట విషయము మనకు జ్ఞాపకము చేసేది ఏంటి అని అంటే, see, if you want to go to the land flowing with milk and honey, కనానులోకి లేకపోతే పరలోక రాజ్యములోనికి వెళ్ళాలనుకునేటటువంటి వారు ఎటువంటి మనస్సు కలిగి ఉండాలని నేను మొదటిగా చెప్పానండి. ద ఫస్ట్ థింగ్ ఈస్ బీ హెవెన్లీ మైండెడ్. పరలోక సంబంధమైనటువంటి మనస్సు, నాట్ ఎర్త్లీ మైండెడ్. భూ సంబంధమైనటువంటి మనసు కాదండి, పరలోక సంబంధమైన మనసు మనకు ఉండాలి. చనిపోయినప్పుడు ఒక పాట పాడతాం కదండి, రవిచరణ్ గారు బాగా పాడతారు, పెద్దలు కూడా పాడతారు పాట. నేను కూడా చేరియుందు అచ్చట. ఎప్పుడు పాడతామండి ఈ పాట? ఎప్పుడు? చనిపోయినప్పుడు పాడతాం. ఈ పాట అప్పుడు పాడేది కాదండి, ఎప్పుడు పాడేది అదే. ఎప్పుడు మేము ఆయనతో కూడా ఉంటాము. పాడదామండి అందరం కలిసి ఒకసారి, లేదా మ్యూజిక్ కొట్టండి కదా, అందరం కలిసి ఒకసారి పాడదాం. రవిచరణ్ గారు నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. అక్కడ
ఇప్పుడైనా ఎప్పుడైనా ఉండి తీరుతాను. అది పరలోక రాజ్యం గురించి ఆలోచించే వారికి మాత్రమే అర్హత. ప్రియమైన దేవుని వారలారా, మిగతా వాళ్ళు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండనివ్వండి, దేవుడు వస్తాడు, అగ్ని ఆగదు, పురుగు చావదు అయ్యా అంటున్నా కూడా మీరు అక్కడే ఉండండి అంటాడు దేవుడు. ఎవరు? లోక సంబంధమైన మనసు కలిగిన వారు. పరలోక సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు ఈ పాట మళ్ళా పాడతారు. నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు. బి హెవెన్లీ మైండెడ్, పరలోక సంబంధమైన మనసు కలిగి ఉందాం. అతి కృప ధన్యత దేవుడు మనందరికి దయచేయును గాక. పరలోక రాజ్యంలో మనందరము చేర్చబడుదుము గాక. దేవుడు మనలందరినీ అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక.